అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కోనేటి రాజు రోడ్డు ప్రమాదంలో 2 ఏళ్ల క్రితం తలకు తీవ్ర గాయాలయ్యి చెయ్యి కాలు కూడా పడిపోయింది. ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వెళ్తున్నారే తప్ప ఇప్పటికీ పెన్షన్ ఇవ్వలేదని, సదరం సర్టిఫికెట్ కూడా 95% తో ఉందన్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని 2 ఏళ్లకు పైగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని బాధితుని భార్య స్వరూప ఆరోపించారు. అనారోగ్యంతో అడుక్కొని తినే దుస్థితి ఏర్పడిందని, ఉండబోదామంటే కనీసం ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కన్నపేట మండలం అక్కన్నపేట టౌన్లో మనం కోనేటి రాజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ యొక్క దుస్థితిను, వారికి యాక్సిడెంట్లో అనేకమైనటువంటి దెబ్బలు తగిలి మరి ప్రభుత్వం నుంచి కూడా ఆసరా పెన్షన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అధికారులు కూడా ఏమాత్రం చేయడం లేదు. మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ యాదగిరితో ది తెలంగాణ మిర్రర్ ఎడిటర్ రమేశాచార్యులు. చెప్పాం. పనికి పోతుంటే, లేబర్ పనికి పోతుంటే యాక్సిడెంట్ అయింది. మాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. మాకు మస్తు పేద కుటుంబం. ఉన్న పైసలు ఆయన కష్టం చేసుకున్న పైసలు ఆయన ఖర్చు పెట్టుకొని కాలు చేయి పడిపోయింది. ఆయన సగం పక్క తలకాయ కూడా తీసేసిర్రు. ఈ ఊరల్లో మొత్తం పాటేళ్ళది, ఉప సర్పంచ్ది, ఎంపీటీసు, సర్పంచ్ మొత్తం కాళ్ళు పట్టుకుంటే కూడా పింఛన్ కోసం ఎవ్వరు కూడా మమ్మల్ని కేలు చేయలేదు కూడా. ఇన్నిసార్లు బతలను. మొన్న ఓట్లు కూడా మేము గెలుస్తూనే పింఛన్ తెప్పిస్తామని ఓట్లకు వచ్చి దండాలు పెట్టి పెరిగేంతవరకు మాకు ఏ సాయం చేసింది లేదు. చాలా పేద కుటుంబం. నేను ఒక్కదాన్ని కష్టం చేస్తే నా భర్తను, మా కొడుకు, మా పిల్లలు చదువుకోవాలి. నేను ఒక టైము గోళీ లేకపోతే ఒక చిన్న పిల్లగాడు ఏడ్చినట్టు ఏడుతాడు ఆయన. రోజు మందులకే సరిపోతుంది మేము చేసిన కూలి. మాకు ఏదైనా సాయం కావాలి, ఈయనకు పింఛన్ రావాలి సారు. ఆ సాయం కోరుకుంటున్నాం మేము. ఇది పరిస్థితి. మరి కోనేటి రాజుకు సంబంధించి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలై ఒక పక్క మొత్తం తొలగించినటువంటి సందర్భం ఉంది. అధికారుల చుట్టూ, నేతల చుట్టూ, స్థానిక ఎమ్మెల్యే గారి చుట్టూ అనేక మార్లు తిరిగినప్పటికీ అధికారులు స్పందించలేదు. కనీసం వాళ్ళకు కుటుంబానికి సంబంధించి రోజువారీ కూలి చేస్తేనే ఆ యొక్క రాజుకు సంబంధించి పూట గడిచే పరిస్థితి ఉన్నది. మందులకే సరిపోతుంది మేము చేసేటువంటి కూలి అని చెప్తున్నటువంటి దుస్థితి. మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ కోనేటి రాజుకు వికలాంగుల పెన్షన్ పెట్టాలి. మరి ఇల్లు పరిస్థితి చూస్తున్నట్టయితే మరి అక్కడ ఏమాత్రం కూడా అది పాక గుడిసే, కనీసం కవర్లు కప్పుకున్నటువంటి దుస్థితి ఉన్నది. మరి దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఈ కోనేటి రాజుకు పెన్షన్ మంజూరు చేసి పక్కా ఇల్లు, గృహ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి కోరుకుందాం.